నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో వివాహ సేవలను సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాక్షాయణి రియల్ ఎస్టేట్ ప్రతినిధి నేదురుమల్లి శ్రీనివాసరెడ్డి దంపతులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ ప్రాంతంలో మదర్ తెరిసా చర్చి వెనుక వైపు కిరణ్ క్లినిక్ పక్కన నిర్వాహకులు పైడిశెట్టి అపర్ణ, షావుకారు సరస్వతి, చేజల్ల విజయలక్ష్మిల సంయుక్త ఆధ్వర్యంలో పరిచయం మాది నిర్ణయం మీది అన్న చందాగా వివాహ సేవలను అందించేందుకు సంకల్పించడం సంతోషకరమైన విషయమని అన్నారు. సేవా దృక్పథంతో కుల మతాలకు అతీతంగా వివాహ బంధం సేవలను అందించడమే కాకుండా భవిష్యత్తులో అనుకోని పరిణామాల కారణంగా నూతన దంపతుల మధ్య ఏదైనా అవాంతరాలు జరిగినప్పుడు వారిని ఒకటిగా చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నిర్వాహకులు తెలియజేయడం హర్షణీయం అని అన్నారు. శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో సంస్థలో నామినల్ రుసుముతో ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి 6 నెలల పాటు మ్యాచెస్ పంపించడం జరుగుతుందని తెలిపారు. శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో దినదిన అభివృద్ధి చెంది 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో సంస్థల సేవల కొరకు 6281004646 మరియు 9390217957 నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రొడక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ విమలమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షావుకారు సరస్వతి. శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో పార్ట్నర్ని. పరిచయం మాది నిర్ణయం మీది అన్నటువంటి ఈ మ్యారేజ్ బ్యూరోని అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా, అలాగే డబ్బు అనేది ఉద్దేశం కాకుండా ఇక్కడ సేవా దృక్పథం అనేటువంటి ఒక అంశం మీద మేము ఈ కార్యక్రమం చేయాలనుకున్నాము. దీంట్లో మాకు భాగస్వామ్యంగా అపర్ణ సుధా గారు, అలాగే చేవూరు విజయలక్ష్మి గారు కూడా ఇందులో ఉన్నారు. అన్ని వర్గాల వారికి అన్ని రకాలైనటువంటి వారి యొక్క అభిరుచులకి తగినట్లుగా ఆ యొక్క మ్యాచెస్ ని కూడా మేము సెట్ చేసి ఇవ్వగలమని హామీ ఇస్తున్నాము. ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా ఆ యొక్క గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి షరతులకు లోబడి గౌరవించి ఈ విధంగా మేము ప్రజలకి ఒక రకమైనటువంటి సేవను అందించాలని మేము అనుకుంటున్నాము. ఇందులో ముఖ్య అతిథిగా మనకు శ్రీనివాసరెడ్డి సార్ గారు, అన్నపూర్ణ మేడం అతిథులుగా వచ్చారు. అలాగే విమలా మేడం గారు, దిశ ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు మనకు అతిథులుగా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే అరుణ కృపాకర్ గారు, వాళ్ళ మిసెస్ గారు, అలాగే మణి గారు, తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు తదితరులందరూ కూడా మనకు ఈ యొక్క సందర్భంలో అందరూ పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అపర్ణ. మేము 8 ఏళ్లుగా జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నాము. బాలాజీ ప్లేస్మెంట్స్. దీని మూలంగా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. బ్యాంకు పరంగా కానీ, అలాగే ఐటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ, ఎయిర్పోర్ట్ సైడ్ కానీ చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. అలాగే దానికి ఈ విధంగా మ్యారేజ్ బ్యూరో అనేది కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అనుబంధాలతో ఉండేది కదా అని చెప్పేసి ఇటు ఉద్యోగాలు, ఇటు పెళ్లి అనేది కూడా ఉంటుందని ఆ ఉద్దేశంతో చేస్తాము. దీనికి అతిథులుగా మాకు ఇక్కడ విమలా మేడం గారు, దిశ ప్రెసిడెంట్ గారు, అలాగే కాక్షాయిని గ్రూప్ చైర్మన్ గారు వాళ్ళు, అలాగే మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు, అన్నపూర్ణ మేడం వాళ్ళు, కృపాకర్ సార్, అలాగే మన మిసెస్ గారు, మణి సారు, ఇలా అందరూ విచ్చేసినారు. మా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జయప్రదం చేయగలమని కోరుకుంటున్నాము. మీ అందరి సహకారాలతో మేమందరం కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చబెట్టున్నాం. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళు. నా పేరు చేజల్ల విజయలక్ష్మి. ఇది మాకు లేడీస్ కి సంబంధించి ఒక ముందడుగు వేయడానికి పునాదిగా తీసుకున్నామండి. ఈ శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో నిర్మించడానికి ఈరోజు ఓపెన్ చేయడానికి కారణము, మేము మంచి పనులు చేయాలనే సంకల్పంతో ఆల్రెడీ విజయ ఫౌండేషన్ మేము నిర్మించుకున్నామండి. దాని ద్వారా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది కూడా ఒక సేవా కార్యక్రమం లాగా మంచి పనులు చేయాలి, అనేక కులం వాళ్ళకి మ్యాచ్ చూడాలి, దాని ద్వారా మాకు చేతనైనంత హెల్ప్ లాగా కూడా చేయాలని ఆశిస్తున్నాము. ఇందుకు గాను మా అపర్ణ మేడం, మరి సరస్వతి మేడం, మేము ముగ్గురు కలిసి ఆలోచించి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందుకు మాకందరికీ కూడా మీ హెల్ప్ చాలా అవసరం.
మేము ఎదగడానికి మాకు ఇంకా మీ సలహాలు అన్నీ కావాలి. మరి మన విఫలా మేడం గారు కూడా మాకు చాలా హెల్ప్గా ఉండాలని కోరుతున్నాము. మన కృపాకర్ గారు వాళ్ళ వైఫ్ కూడా మాకు చాలా హెల్ప్గా ఉండాలని కోరుతున్నాము. ఇది నిర్మించుతూ ఇంకా పద్ధతులుగా మేము పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.